నమస్తే వెల్కమ్ టు న్యాయం కోసం ఇవాల్టి కార్యక్రమంలో డిజిటల్ అరెస్టులు అంటే ఏంటి డిజిటల్ అరెస్టులతో అసలు ఎలా మోసపోతారు మనకి ఎలా తెలుస్తుంది డిజిటల్ అరెస్ట్ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అండ్ డిజిటల్ అరెస్టుల పైన ఏదైనా మనకు సందేహం ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి డిజిటల్ అరెస్టులతో అకౌంట్లలో డబ్బులు కూడా ఖాళీ అవుతూ ఉంటాయి అవి ఎవరు ఎలా ఖాళీ చేస్తారు మనం అలా ఖాళీ చేసినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎంటెక్ ఎల్ఎల్ఎం ఎంబీఏ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ మాస్ జర్నలిజం అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు నమస్తే అండి అయ్యప్ప గారు నమస్తే అండి అయ్యప్ప గారు ముందుగా డిజిటల్ అరెస్ట్లు అంటే ఏంటి ఒకసారి వివరిస్తారా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు మితిమీరిపోయి ఒక పోలీస్ డ్రెస్ లో వేసుకుని ఒక వాట్సాప్ కాల్లో కానీ మెసెంజర్ లో కానీ ఏదైతే వీడియో కాల్ చేసేటువంటి వెలుసుబాటు ఉంటుందో దాని నుంచి ఒక పోలీస్ డ్రెస్ వేసుకుని వాళ్ళని కాల్ చేసి ఇప్పుడు మీరు మీ నెంబర్ మీద పలానా వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు మాకు రిపోర్ట్ వచ్చింది మీరు ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు ఇంట్లోనే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మాకు మీ వివరాలన్నీ తెలియజేయాలి మీరు ఏ అకౌంట్ లోంచి ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి అన్ని తెలియజేయాలని చెప్పి ఇది 4 రకాలుగా ఉన్నదండి డిజిటల్ అరెస్ట్ ఈ పోలీస్ డ్రెస్ వేసుకుని మిగతా అది ఒక పోలీస్ స్టేషన్ లాగా మొత్తం వెనకాలంతా సెల్ ఉన్నట్టు రికార్డ్ రూమ్ ఉన్నట్టు ఒక అంతా కూడా క్రియేటివిటీ అండి ఇది ముంబై నుంచి జరుగుతుంది ఈ మాఫియా అంతా కూడా ఇలా కాల్ చేస్తూ ఉంటారు ఈ కాల్ చేసిన తర్వాత ఈ పోలీస్ అట్మాస్ఫియర్ పోలీస్ స్టేషన్ లా ఉన్న ఈ అంత అట్మాస్ఫియర్ చూసి బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది భయపడిపోయి వాళ్ళ వివరాలన్నీ తెలియజేస్తే ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్ళి డబ్బులు తీసేసుకోవడం అనేది ఒక దందా ఇంకో దందా ఏంటంటే వాళ్ళకి ఎక్కడెక్కడ తెలుసుకుని ఇమీడియట్ గా మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మేము ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి మీరు అమౌంట్ పట్టాలి అని చెప్పేసి వాళ్ళ అకౌంట్ లో ఈ అకౌంట్ లో నీకు ఎంత ఉంది దీన్ని ఇమీడియట్ గా ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పేసి అది వాళ్ళు వేరే ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళతోటే వాళ్ళు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయించుకోవడం అనేది ఒకటి ఈ రకంగా ఈ డిజిటల్ దందాన్ని జరుగుతుంది అలా డిజిటల్ అరెస్టులు అనేవి ఎప్పుడు ఉండవండి భారతదేశ న్యాయ వ్యవస్థలో కేవలం ఏదైనా తప్పు చేస్తే కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సులు మాత్రమే ఉంటాయి ఒకవేళ 7 సంవత్సరాల కంటే తక్కువ ఉండే సెక్షన్కి 41 నోటీసు స్టేషన్ బెయిల్ ఇస్తారు 7 సంవత్సరాలకు పైబడి ఉండేటువంటి వాటికి అరెస్టులు అనేవి ఉంటాయి వాళ్ళకి ముందస్తుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి నోటీస్ ఇచ్చి ఏ కేసులో ఎప్పుడు ఎందుకు ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారో కుటుంబ సభ్యులకు తెలియజేసి అట్లా వాళ్ళని అరెస్ట్ చేస్తారండి అంతే తప్ప మిగతా ఏ రకమైనటువంటి అరెస్టులు ఉండవండి ఇదంతా కేవలం మోసపూరితంగా ఇటీవల కాలంలో ఒక టీచర్ ని దాదాపు 90 లక్షల రూపాయల సొమ్ము నగదు సొమ్ము వాళ్ళ మీ పిల్లలు అందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా గంజాయి అమ్ముతున్నారు డ్రగ్స్ అమ్ముతున్నారు మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ బయట పెట్టేస్తామని చెప్పి భయపెట్టి 90 లక్షల రూపాయలు ఆమె దగ్గర నుంచి వేయించుకోవడం కూడా జరిగింది వీళ్ళంతా పోలీస్ డ్రెస్సుల్లోనే ఉంటారండి డిజిటల్ అరెస్టులు అనేవి ఇటువంటి కాల్స్ ఎప్పుడు నమ్మొద్దు మేము ప్రైమ్ 9 ఛానల్ ద్వారా ఈ న్యాయం కోసం ప్రోగ్రామ్ ద్వారా ప్రజల్ని అవేర్నెస్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ కాన్సెప్ట్ అని ఇది రోజు తీసుకోవడం జరిగింది ఎవరు కూడా ఏ వీడియో కాల్ లో కూడా పోలీసులు అనే వాళ్ళు అరెస్టులు ఉండవు 2 రోజులు 3 రోజుల పాటు నిర్బంధించి గృహ నిర్బంధం చేసి వాళ్ళని బయటికి కూడా వెళ్లకుండా వాళ్ళకి ఫోన్ కాల్స్ ద్వారాగానే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఇంట్లోనే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మేము చేసేటువంటి ఫోన్ కాల్కి అటెండ్ అవ్వాలి మీ వివరాలు తెలియజేయాలని చెప్పి ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ని కల్పించి అరెస్టులు చేయడం అనేది ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి అరెస్టులు ఈ ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి మేము ఈ ప్రైమ్ 9 న్యాయం కోసం ప్రోగ్రాం ద్వారా మేము అందరినీ కూడా రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని కూడా కోరుతున్నామండి ఓకే అంటే ఇప్పుడు మనం అవేర్నెస్ కోసం ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నాము బట్ వాళ్ళు కాల్ చేసింది అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు సేమ్ డ్రెస్లో ఉన్నప్పుడు వచ్చి అరెస్ట్ చేయడమో లేకపోతే బెదిరించడం ఇలాంటివి జరిగినప్పుడు మామూలు ప్రజలు ఏంటి అమ్మో వీళ్ళు పోలీసులు కదా మరి వీళ్ళు చెప్పినట్టు వినాలి కదా అని అనుకుంటారు సో ఎంతో కొంత తేడా అనేది ఉంటుంది కదా ఒక పోలీస్ డ్రెస్కిను మామూలు డ్రెస్కి మనం ఎలా గుర్తించాలి అండ్ ఆ డిజిటల్ అరెస్ట్లో మనం మోసపోయాము అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గుర్తించడం ఎలా అంటారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే అరెస్ట్ చేసే ముందు మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పోలీస్ వారి ద్వారాగానే మాత్రమే అరెస్టులు అనేవి ఉండాలి అక్కడ పోలీసు సాయంతో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న పరిధిలోంచి ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఉందో ఆ పోలీస్ పరిధిలోకి ఇన్ఫర్మేషన్ అందించి ఆ పోలీస్ వారి సహాయ సహకారాలతో మాత్రమే ఎవరినైనా సరే తప్పు చేసినటువంటి నిందితులను అరెస్ట్ చేయాలి
ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? 7 సంవత్సరాలకు పైబడేటువంటి సెక్షన్లు అంటే ఏంటి? వాళ్ళు హత్యాయత్నం చేయాలి, లేకపోతే ఏదైనా రేప్ కేసు కానీ, అటెంప్ట్ టు మర్డర్ కానీ, ఏదైనా చేయకూడనటువంటి డ్రగ్స్ కానీ ఇటువంటి నేరాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతోటి ఇలాంటి వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరైనా వాళ్ళ ఇంటికి ఏదైనా పోలీస్ వ్యక్తి కానీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళ ఐడి కార్డు చూపించమని చెప్పాలి. వాళ్ళు ఏదైతే వీడియో కాల్ ఐడెంటిటీ కార్డు చూపిస్తారో వాటి స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు 112 అంటే 100 నెంబర్ డైల్ నెంబర్ ఇది వరకు ఉండేది, దాన్ని వాడుకలోకి ఈ మధ్యకాలంలో పని చేయట్లేదు కాబట్టి 112కి కాల్ చేసి, సార్ ఇలాగా నాకు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి పలానా నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఆ కాల్ వల్ల నేను ఇలా నష్టపోయానని చెప్పి ఇలాగ నాకు బెదిరింపులు గురి అవుతున్నా అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే, అది ఆ 112 నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీ దగ్గర ఉండేటువంటి వివరాలన్నీ తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్కి వాటిని చేరవేస్తారు. అది నిజమా కాదా అని చెప్పి సంబంధిత పోలీసు అధికారులు కూడా మీతో మాట్లాడటం జరుగుతుంది. మీ ఇంట్లోనే ఉండి మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అది ఫేక్ కాలా ఒరిజినల్ కాలా అనేది కూడా తెలుసుకునేటువంటి వెలుసుబాటు కూడా మన దగ్గర ఉందండి. 112 కాల్ చేయాలి. 139 నెంబర్కి చేసి, అది సైబర్ క్రైమ్ నెంబర్ అండి. ఈ సైబర్ నేరాల మీద దర్యాప్తు చేసేటువంటి సంస్థలకు ఉన్నటువంటి ఫోన్ నెంబరు, అది బాధితుల కోసం తక్షణ సాయం కోసం పెట్టినటువంటి నెంబరు, దానికి కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఇదే విధంగా మీకు లోకల్లో ఉండేటువంటి ఎస్ఐ గారి నెంబర్ ఏదైనా తెలిస్తే ఆ ఎస్ఐ గారికి కూడా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని కూడా మీరు వాళ్ళకి అందించవచ్చు. ఓకే, ఫోన్ కాల్స్ వస్తాయి కనుక ఎలా ఉంటుంది అయ్యప్ప గారు? ఇప్పుడు ఒకవేళ ఫోన్ కాల్స్ ద్వారా మనం ఏదైనా బెదిరించారనుకోండి, ఆ నంబర్లు ఏమైనా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారా? ఆ నంబర్లు ఏమైనా ఈ మధ్య చేయలేకపోతే కారణం కూడా ఉందండి. ఈ మధ్యన పాత ఫోన్లు కొంటామని చెప్పి గ్లాసులు ఇస్తాము, టీ కప్ ఇస్తామని చెప్పి పిల్లల మీదకి వస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అది ఎలాగ స్క్రీన్ పోయింది కదా, పని చేయలేని సెల్లే కదా అని చెప్పేసి వీళ్ళు పాత సామానం సెల్ ఫోన్లకి అమ్మేస్తున్నారు. దాంట్లో ఉండేటువంటి ఐఎంఈ ఏదైతే ఉందో, మనం వాడేసినటువంటి ఫోన్ల యొక్క ఐఎంఈ నెంబర్లని వేరే ఫోన్లకి వాడటం, కొంత ఈ ట్రాయ్ అనేది నిబంధనలు కూడా మార్చిందండి. ఇప్పుడు టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే వాడుతున్నారో ఆ ఫోన్ కాల్ యొక్క డీటెయిల్స్ ఉండాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నదో డీటెయిల్స్ ఉండాలి అని చెప్పి ఈ మధ్యన స్ట్రిక్ట్ చేశారు. అలా కాకుండా వీళ్ళు నెట్వర్క్ ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేస్ చేసి దొంగ నెంబర్లు సృష్టించి ఆన్లైన్ కాల్స్ చేస్తారండి. అది 112 అని 113 అని, ఇది డిజిటల్ కాల్స్ అంటారు. అంటే వాటి నెంబర్లు మనకు కనిపించవు, ఒకటో రెండో నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ ఉంటాయండి. అది పూర్తి నెంబర్ కూడా రాదు. అది వాళ్ళ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇలాగా ఈ పాతినుకొని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఐఎంఈ నెంబర్ల ద్వారా ఈ సెల్ ఫోన్లన్నీ కూడా గ్లాసులు ఇస్తాము, కంచాలు ఇస్తాము, ఇటువంటి అని చెప్పి ఊరూరు తిరిగి ఈ పాత ఫోన్లన్నీ సేకరించండి, ఈ అమాయకమైనటువంటి ప్రజల ద్వారా సేకరించి వాటిలో ఉండేటువంటి ఐఎంఈ నెంబర్లని ఇటువంటి సైబర్ నేరాలకి వాడుతూ ఉన్నారండి. అందువల్ల ఏ రకంగా కాల్స్ మనం గుర్తించవచ్చు అంటే గుర్తించలేమండి. అసలు బాధితులేమో వేరుగా ఉంటారండి, నిందితులు వేరుగా ఉంటారు. ఈ ఎవరైతే వేరే వేరే సెల్ నుంచి వాడతారు అంత యాక్యురసీగా గా మెయింటైన్ చేస్తుందండి. చాలా ప్రొఫెషనల్ సైబర్ నేరస్తులు అండి వీళ్ళు. అసలు డిజిటల్లో ఆరితేరిపోయి ఉంటారు. ఇటువంటి అనమాట. అంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు చెప్తున్నామండి, హ్యాక్ చేస్తారండి. మనం ఈవెన్ మన కాల్ కూడా హ్యాక్ చేస్తారు వాళ్ళు. మన కాల్ తోటి వేరే వాళ్ళు వేరే ఫోన్ నెంబర్ నుంచి మన ఫోన్ నెంబర్ వెళ్ళినట్టు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసి వాళ్ళు డిఫరెంట్ నెంబర్లు వాడి ఆ సాఫ్ట్వేర్ సహాయంతో వీళ్ళు బాధితులకు ఫోన్లు చేసి బెదిరించడం జరుగుతుంది. డీటెయిల్స్ తీసుకుంటే విస్తుపోయి నిజాలండి. దాని ఐఎంఈ నెంబర్ ఏమో వేరే రాష్ట్రానికి చెందినటువంటి ఫోన్ మొబైల్ కి సంబంధించిన వ్యక్తులు ఉంటాయి, దాని ఫోన్ నెంబర్ చూస్తే వేరే వ్యక్తులది డేటా ఉంటుందండి. ఈ రకమైనటువంటి మోసాలు విపరీతంగా జరుగుతున్నాయండి. రైట్, కాల్ చూద్దాం. గుంటూరు నుంచి శివలక్ష్మి లైన్ లో ఉన్నారు. హలో హలో శివలక్ష్మి గారు. హలో శివలక్ష్మి గారు సార్. హలో మేడం. చెప్పండి. నేను మున్సిపాలిటీలో ఎంప్లాయీగా చేస్తాను సార్. మా అమ్మ జాబ్ నాకు ఇచ్చారు. పాప చనిపోతే నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు ఇది సంతకం పెట్టిచ్చేశారు నా చేతిలో. ఇప్పుడు పెన్షన్ రావట్లేదు మేడం, తిరుగుతా ఉన్నాను. దానికి సలహా ఎవరు ఏమి, నా ఫైల్ దాచిపెట్టేశారు మేడం. ఫైల్ సమాచారపు హక్కు చట్టం ద్వారా, ఆర్టీ యాక్ట్ ద్వారా సెక్షన్ 61 అలాగే 73 ద్వారా మీరు వెయ్యండి. మీరు సమాచార హక్కు చట్టం ద్వారా మీరు ఏదైతే మీకు ఎక్కడైతే ఆగిందో కలెక్టర్ గారికి మీరు సమాచార హక్కు చట్టం పెట్టుకుని ఆ జాబ్ మీకు కారుణ్య నియామకం కింద ఇచ్చినటువంటి జాబ్ ఏదైతే ఉందో దాని వివరాలు,
దాన్ని ఎందుకు ఏ కారణం చేత ఇవ్వలేకపోయారని సమాచార హక్కు చట్టం ద్వారా మీరు అడగండి. మీ వివరాలు తీసుకుని సంబంధిత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు జరిగినటువంటి అన్యాయం వివరించండి. అప్పుడు అంతగా కూడా మీకు న్యాయం జరగకపోతే ఒక మంచి లాయర్ని పెట్టుకుని కోర్టు ద్వారాగా మీరు ఆ పోస్ట్ మీరు అర్హులు అయితే ఆ పోస్ట్ మీరు కావాలని చెప్పి మీకు వస్తుందని చెప్పి చట్ట ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. రైట్. అయ్యప్ప గారు, డిజిటల్ అరెస్ట్లతో అకౌంట్లలో డబ్బులు కూడా ఖాళీ చేస్తారని అంటున్నారు కదా, ఇది ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు సాఫ్ట్వేర్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ వాడతారండి. వాళ్ళు ఆటోమేటిక్గా కాల్ మనం అటెండ్ చేయగానే ఆటోమేటిక్గా మన సాఫ్ట్వేర్ లోకి ఆ కాల్ యొక్క వివరాలు మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ కానీ మన మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా ఇమీడియట్ గా స్కాన్ అయిపోయి వెళ్ళిపోతుందండి వాళ్ళకి డేటా. నిమిషాల ప్రకారంలో మీరు మీరు మీ ఫోన్లోను వాట్సాప్ లో నేను వీళ్ళతో చాటింగ్ చేశారు, మీ ఫోన్ లో ఈ యాప్ ఉంది, ఆ యాప్ ఓపెన్ చేసి మేము కొట్టమన్న డీటెయిల్స్ కొట్టండి, ఇట్లా భయపెట్టి కొంతమంది చేస్తున్నారు. ఇమీడియట్ గా హ్యాకింగ్ చేయగానే మన మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోద్దండి. వాళ్ళకి వెళ్ళిపోగానే ఏం చేస్తారు, వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారండి. డిజిటల్ పేమెంట్స్ కూడా చాలా వెరైటీగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి హ్యాకింగ్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ని హైజాక్ చేసి అందులో ఉన్న డేటా అంతా తీసుకుని ఏ కోడ్ అయితే HTML బ్యాక్ ఎండ్ ఏదైతే వాడుతున్నారో అదే కోడ్ తోటి డిఫరెంట్ సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ సెక్యూరిటీని మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారండి. ఆ రకంగా సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయండి. సైబర్ నేరాలు ఛేదించాలంటే మన భారతదేశంలో కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ అన్నిటికీ కూడా గేట్వే ఉండాలండి. గేట్వే సైబర్ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇంకా మన ప్రభుత్వాలు ఇంకొంచెం అప్డేట్ కాలేదండి. ఈ రోజున వందలాది కేసులు సెల్ ఫోన్ పోనీ అని, నా మొబైల్లో డబ్బులు పోయాని, వేరే అకౌంట్ లో వెళ్ళిపోయాని వందలాది కేసులు వెళ్తూ ఉన్నాయి. కానీ పోలీసులు లోకల్లో పనిచేసేటువంటి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఆ సైబర్ నేరాలకు సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ఇటువంటి కేసులను ఛేదించలేకపోవడం వల్ల ఈ నేరస్తులకి పదే పదే అదే నేరాలు చేస్తూ ఉంటున్నారండి. ఒకవేళ పోలీసులు వాళ్ళు ఆ టెక్నాలజీ వాడుంటే పర్వాలేదండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో హలో వెంకటేశ్వరరావు గారు, చెప్పండి మీ సందేహం ఏంటి? ఏమండి, నేను కొడుకుని ముగ్గురు చెల్లెళ్ళు అండి. ముగ్గురు చెల్లెళ్ళకి ఆ రోజు ఇవ్వాల్సింది ఇచ్చేసాము. కొంచెం పొలం ఉంది, ఒక ఎకరం, దానికి అడ్డం తిరుగుతున్నారండి. మీరు ఇవ్వాల్సింది ఇచ్చాను అంటున్నారు, అది ఏ రూపంలో ఇచ్చారండి? పొలం రూపంలో ఇచ్చారా, సైడ్ రూపంలో ఇచ్చారా? డబ్బు రూపంగానే ఇచ్చేసాము వాళ్ళకి. ఆ రోజు ఎంత అయితే పొలం తీసుకోమంటే వద్దు. ఒక తండ్రికి కలిగినటువంటి సంతానం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సమాన హక్కులు ఉంటాయండి. ఆ పెళ్లి కోసం మీరు పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు మీ సిస్టర్స్ చేత మీ నాన్నగారు ఉన్నప్పుడు హక్కు విడుదల పత్రం అనేది రాయించుకోవాలండి. అలా రాయించుకోకపోతే వాళ్ళు మీ ఆస్తిలో కూడా వాళ్ళ హక్కు అనేది ఉంటుంది. మీరు ఏం చేయాలంటే వాళ్ళు అడ్డు పెడితే మీరు కూడా కోర్టుకి మీరు ఆశ్రయించాలి. వాళ్ళు పెళ్లి చేయడానికి ఉమ్మడి ఆస్తుల్లో ఇంత మీరు ఏదైనా ఆస్తులు అమ్మారండి? అమ్మలేదండి. మా నాన్న చచ్చిపోయినాక నేను 2 పిల్లలు పెళ్లిళ్ళు చేశానండి. అదే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత పెళ్లిళ్ళు చేశారు. ఇదంతా మీరు మీ నాన్నగారు చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్, వాళ్ళ పెళ్లి ఎప్పుడైతే చేశారో వాళ్ళ యొక్క శుభలేఖలు, ఇవన్నీ ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళి మీరు ఏమన్నా సంపాదిస్తారండి? మీకు ఏమైనా జాబ్ ఉందా? మాకేం లేదండి, పని చేసుకుంటున్నా, కూలి పని. అంటే మీరు సంపాదించింది కొంత ఆస్తిని, అదే మీరు సంపాదించిన క్యాష్ రూపంలో వాళ్ళకి పెళ్లి చేశారని చెప్పి కొంతమంది పెద్ద మనుషుల ద్వారాగా మీరు ఆ ఆస్తి మీ నాన్నగారి దగ్గర నుంచి మీ నాన్నగారి మరణాంతరం వాళ్ళకి పెళ్లి చేయడానికి ఎంత ఖర్చులు అయినాయో ఇంత అయినాయి, మీ పెద్ద సిస్టర్ కూడా పెళ్లి చేయడానికి ఇంత అయిందని చెప్పేసి మొత్తం ముగ్గురికి కలిపి ఇంత ఖర్చు పెట్టాను, నాకేమో ఇంత రావాల్సి ఉన్నదని చెప్పి మీరు కోర్టు ద్వారా ఆశ్రయించండి. రైట్. అయ్యప్ప గారు, ఇలాంటి జరిగినప్పుడు మనం ఎవరికి ఫిర్యాదు చేయాలంటారు? అంటే మనకు దగ్గరలో ఉన్న ఎనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చా? ఆ ప్రూఫ్తో సహా మాకు ఇలా కాల్ వచ్చిందని చూపించవచ్చా? తప్పకుండా అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున అలర్ట్ గా ఉండాలండి. ఏ కాల్స్ పెడితే ఆ కాల్ ఎత్తేయకూడదు. కొంతమంది ప్రొఫెషనల్ కెరియర్స్ 2 రకాలుగా కూడా ఉన్నారు. మహిళ చేత ఫోన్ చేయిస్తారు. మీరు ఏదైనా పెళ్లి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఒక వెబ్సైట్ లో పొందుపరిచారనుకోండి, వాళ్ళు కూడా ఒక ఫేక్ ఐడి తోటి పెళ్లి ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేస్తారు. వాళ్ళని ఏదైనా అడిగానుకోండి, ఆధారాలు ఏది సమర్పించరు. ఇప్పుడు సినిమాలో దొంగ పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారో వీళ్ళందరూ కూడా ఏదో ఒక అడ్రస్ ఇస్తారు, అక్కడే ఉంటారు. రోజుకొకరు పెళ్లి చూపులతోటి అక్కడ కాల్స్, వాళ్ళ మీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నాయని చెప్పి పెళ్లి చూపుల పేరుతోటి
మొత్తం వివరాలన్నీ తీసుకుంటారండి. వివరాలు తీసుకుని ఒక వారం పోయిన తర్వాత ఈ సైబర్ సెక్యూరిటీ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈ సైబర్ కాల్స్ నుంచి ఫోన్ చేసి ఆ డిజిటల్ మీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మేము అంతా కనుక్కున్నాం అని మన డీటెయిల్స్ అన్ని చెప్పేస్తారు. అయ్యి బాబు నిజంగా ఏంటి ఇన్ని డీటెయిల్స్ చెప్పేస్తున్నారని అనుకుంటాం. ఆ రకంగా మనం మోసపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే పెళ్లి సంబంధాలు కానీ ఏ విషయంలో కానీ మోసపోవడానికి సిద్ధంగా ఉండొద్దు. మీరు అన్యాయం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అనేది న్యాయం జరగడం అనేది తర్వాత విషయం. ముందు ఏదైతే కాల్స్ అటెండ్ చేయకండి. ఏదైనా మీకు సందేహం ఉంటే ఇమీడియట్ గా మీకు లోకల్ పోలీస్ స్టేషన్ వారికి మీరు కంప్లైంట్ చేయండి. మీరు సైబర్ క్రైమ్ నెంబర్ 139 కి మీరు ఫోన్ చేసి ముందస్తుగానే మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు వాళ్ళకి మీ వివరాలు కానీ మీరు ఏమి కానీ ఇవ్వకుండా మీరు భయపడకుండా మీ వీక్నెస్ కూడా చెప్తారు వాళ్ళు. మీరు ఎలా చేశారు, మీరు పలానా పోలీస్ స్టేషన్ లో మీ మీద ఇలా కేసు ఉంది, ఇలా ఉంది అని చెప్తారు. ఎలాగనుకుంటున్నారు, పెళ్లి నిమిత్తం ఎంక్వైరీ నిమిత్తం చేసుకుని మొత్తం డీటెయిల్ అన్ని తీసుకుని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కొంతమంది జాబ్ ప్రొఫైల్స్ కూడా లింక్డ్ఇన్ లో కట్ట పెడుతూ ఉంటారు. ఆ జాబ్ ప్రొఫైల్స్ కూడా వీళ్ళు ఇలాగ తీసుకుని ఆ రకంగా కూడా మోసం చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరైనా సరే ఫోన్ చేసి మన డీటెయిల్స్ చెప్పి ఇలాగ అంటే అటువంటి అరెస్టులు ఉండవు. ఫోన్ కాల్లో ఎవరు కూడా ఏ వ్యక్తులు కూడా అరెస్ట్ చేయరు. ఫోన్ కాల్లో కూడా ఎవరు బెదిరింపులు చేయడానికి వీలు లేదు. అందువల్ల ఎవరు కూడా ఏ ఫోన్ కాల్ వచ్చినప్పటికీ కూడా ఎవరు ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినప్పటికీ కూడా మీరు భయపడకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వండి. ఒకవేళ మీకు అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యి అనుకోండి, ఫస్ట్ లోకల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వండి. 112కి ఫోన్ చేయండి. మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళండి, లేదంటే 130 నెంబర్ కాల్ చేయండి, లేదంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అనేక మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఆ మెయిల్ ఐడికి కూడా మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని వివరాలు పెట్టి కేసు నమోదు చేయించండి. కేసు నమోదు చేయించి ఎంక్వైరీ చేస్తే దొరుకుతుంది మీకు డేటా అనేది. రైట్. అయిపు గారి వాళ్ళ డిజిటల్ అరెస్ట్లు కాల్స్ వచ్చినప్పుడు అసలు ఎలా అలర్ట్గా ఉండాలనే విషయాల గురించి వ్యూయర్స్ అందరికీ చాలా చక్కగా అవేర్నెస్ తెప్పించారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సో చూసారు కదా డిజిటల్ అరెస్ట్లు అంటే ఏంటి, అలా వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇది వాళ్ళ న్యాయం కోసం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.